ప్రిన్సెస్ నీలోఫర్ జయంతి వేడుకలు హైదరాబాద్లో గ్రాండ్గా జరిగాయి. ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నిజాం వారసులతో పాటు దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరై ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కవిత ప్రిన్సెస్ నీలోఫర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. నిజాం రెండో కోడలైన ప్రిన్సెస్ నీలోఫర్ 100వ జయంతిని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. హైదరాబాద్ లో కేవలం 18 ఏళ్లు మాత్రమే ఉన్నా ఇక్కడ ప్రిన్సెస్ ముద్ర కనిపిస్తుంటుందని నీలోఫర్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు వారసులు. నిజాం కుటుంబ సభ్యురాలుగానే కాకుండా ఆమె ఎంతో ఆదర్శప్రాయురాలని కొనియాడారు ఎంపీ కవిత. సంతానం లేకపోవడంతో చిన్నపిల్లల కోసం ఆసుపత్రిని నిర్మించి తన దాతృత్వం చాటుకుందన్నారు. నిజాం రాజవంశానికి చెందినటువంటి నీలోఫర్ ప్రిన్సెస్ నీలోఫర్ గారికి సంబంధించినటువంటి వారి జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలతోని ఇక్కడ ఒక ఐటీసీ కాకతీయలో ఒక అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆవిడ జీవితంలోని విశేషాలంటే తెలంగాణ చరిత్రకు దగ్గరగా ఉండేటటువంటి విశేషాలు కాబట్టి ఇంట్రెస్ట్తోని మన తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ కూడా మరి కోఆపరేట్ చేసి ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నీలోఫర్ గారి పేరు మీద నడిచేటటువంటి పిల్లల ఆసుపత్రిలో ఉండేటటువంటి మన తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను కూడా చేపడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఇంకా పెద్ద ఎత్తున ఆసుపత్రి కానీ నీలోఫర్ గారి పేరు కానీ ఉండే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. నీలోఫర్ ఆసుపత్రిలో ఉన్న టైంలోనే తన పేరు మీద నీలోఫర్ ఆసుపత్రి నిర్మించారు. తర్వాత నిజాం రెండో కొడుకు నీలోఫర్ కు డైవర్స్ ఇచ్చాక ఇక్కడి నుంచి వెళ్లిపోయి ప్యారిస్ వెళ్లి అక్కడే స్థిరపడింది. జయంతి సందర్భంగా ప్రిన్సెస్ గొప్పతనం గురించి చిన్ననాటి కొన్ని ముఖ్య ఘట్టాలతో కూడిన ఫోటోలను ప్రదర్శించారు. 100 years బ్యాక్ నీలోఫర్ జన్మించింది ఇస్తాన్బుల్, టర్కీలో. టర్కీ రాయల్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి. తర్వాత 1924లో టర్కీ వాళ్ళు రాయల్ ఫ్యామిలీని ఫ్రాన్స్కి పంపించారు. అక్కడ నీలోఫర్ గారి కజిన్ దురుషవార్ మ్యారేజ్ అరేంజ్మెంట్ విత్ ఆజంజా జరిగిందనమాట. ఆజంజా గారేమో నిజాం గారి పెద్ద అబ్బాయి. అంటే ఈరోజు మాత్రం మేము చేసేది 100th బర్త్డే సెలబ్రేషన్. దీని తర్వాత ఒక పుస్తకం ఏప్రిల్లోనో మేలోనో రిలీజ్ చేస్తాము. తర్వాత ఒక సినిమా తయారు చేద్దామని ఐడియా ఉందండి. is the second daughter-in-law of 7th Nizam Mir Usman Ali Khan. నీలోఫర్ హాస్పిటల్ కూడా ఆమె హాస్పిటల్ కట్టి నిజాం 7th నిజాం కోడలు పేరు పెట్టాడు. ఒకటేమో నీలోఫర్ పేరు పెట్టాడు హాస్పిటల్ పేరు, ఇక్కడ మన రెడ్ హిల్స్లో ఉంది. ఇంకొకటి దారుషఫాలో ఒక హాస్పిటల్ ఉంది, దురుషవార్ ఆమె పేరు, మొదటి కోడల పేరు. ఆమె పేరును హాస్పిటల్, చిన్న కోడల పేరు హాస్పిటల్ కట్టాడు. And Nilofer was one of the beautiful women in the world. నీలోఫర్ ఆసుపత్రి నిర్మాణంతో అందరిలో చిరకాలం నిలిచిపోయేలా గుర్తుంటుందన్నారు వక్తలు.